హాయ్ నమస్తే. నేను మీ సునీల్ కుమార్ గాజుల. ఎందుకలా భయపడుతూ ఉన్నావు? తప్పు చేస్తేనే కదా ఎవరైనా భయపడుతూ ఉంటారు. సరే, కానీ ఎందుకు నువ్వు ఆందోళన చెందుతూ ఉన్నావు? టెన్షన్ పడుతూ ఉన్నావు? ఒత్తిడికి లోనవుతూ ఉన్నావు? పరీక్షలంటే ఎందుకు అంత నీకు నర్వస్ అనిపిస్తూ ఉంటుంది? బద్ధకం వేస్తూ ఉంటుంది? భయపడుతూ ఉన్నావు? చదవకనే కదా! చదివితే ఎవరైనా పరీక్షలంటే భయపడుతూ ఉంటారా? చూడొకసారి. సంవత్సరం మొత్తం కాలేజీకి వెళ్ళావే నువ్వు. ఫస్ట్ యూనిట్ టెస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కూడా రాశావు. అయినా సరే పరీక్షలంటే భయమేస్తుంది అని అంటే నువ్వు సమయం అంతా వృధా చేసుకున్నట్టే కదా! ఇప్పటిదాకా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. కనీసం ఇప్పటి నుంచైనా కొంచెం ఫోకస్ చేసే ప్రయత్నం చెయ్యి. 25 రోజులు, 26 రోజులు ఉన్నది ఇప్పటికైనా పరీక్షలకి. కాబట్టి అన్నీ పక్కన పెట్టే ప్రయత్నం చెయ్యి. అందరినీ దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యి. మరీ ముఖ్యంగా మొబైల్‌ని పక్కన పెట్టే ప్రయత్నం చెయ్యి. మాటలు పక్కన పెట్టే ప్రయత్నం చెయ్యి. పుస్తకం పట్టుకొని కొన్ని గంటల సమయం పుస్తకంతో ఉండే ప్రయత్నం చెయ్యి. ఆ చదువుతున్నప్పుడు 3 సార్లు సైలెంట్ రీడింగ్ చేసే ప్రయత్నం చెయ్యి. దాన్నే మళ్ళీ 2 టైమ్స్ లౌడ్ రీడింగ్ చేసే ప్రయత్నం చెయ్యి. తర్వాత అదే ప్రశ్నని ఆన్సర్‌ని ఒక్కసారి రాసే ప్రయత్నం చెయ్యి. ఆటోమేటిక్‌గా అది నీకు గుర్తుంటూ ఉంటుంది. ఇప్పటిదాకా ఏదో జరిగిపోయింది, కానీ ఇప్పటి నుంచైనా నువ్వు ఫోకస్ చేయగలిగితే ఆటోమేటిక్‌గా అద్భుతంగా నీ పరీక్షల్లో గుడ్ రిజల్ట్స్‌తో బయటకు రావడానికి స్కోప్ ఏర్పడుతూ ఉంటుంది. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్.